మేము కారులో వస్తుంటే ఆదిత్య తులసి వాళ్ళ ఇంటికి వెళ్లి రావటం చూసింది. అంతే, ఇదిగో ఇలా ఏడుపు మొదలెట్టింది. వాడేమో ఎంత చెప్పినా ఎలా చెప్పినా దానింటికి వెళ్ళటం మానడు. ఇదేమో ఏమీ కాదులేవే అన్నా వినదు, అన్నిటికీ ఏడుపే. అంత వినటం లేదంటే నాకేదో అనుమానంగానే ఉందే దుర్గా. అనుమానమా? అవును, వాళ్ళు ఆదిత్యకు ఏ మందో మాకో పెట్టినట్టున్నారు. లేకపోతే అంత పిచ్చిగా అటెళ్ళడు. అత్తయ్య కూడా ఆ మాటే చెప్పింది నానమ్మా. ఛీ, పో. నేనేదో మాట వరుసకు అన్నాననుకో, ఇలా పిన్నిలా అనుమాన పడలేదు. అయినా అలాంటివన్నీ పిచ్చి ఆలోచనలు పిన్ని. మందులు లేవు, మాకులు లేవు. అదో రకం చేదస్తాం అంతే. దుర్గమ్మకు ఏం తెలియదు కాని మనిషి మీద మందు ప్రభావం ఉంటుందే. నిజమా నానమ్మా? ఆ, అందుకే మనం కూడా వాడికి మందు పెడదాం. మందుని నీతో పెట్టిస్తే దాన్ని వదిలి నువ్వు వద్దన్నా నీ వెనకాలే నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు. నేను భావనెందుకు వద్దంటాను? నేను ఊరికే అన్నానులే. మంగళగిరిలో ఒకడు తెలిసినవాడు ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడుంటున్నాడో కనుక్కుని మందు తెప్పిస్తా. నువ్వు ఎవ్వరికీ తెలియకుండా ఆదిత్యకు పెట్టు. సరే నానమ్మా. దానివల్ల ఏ ప్రమాదం లేదుగా? ఏ ప్రమాదం లేదు, నీ పిచ్చిలో పడ్డం తప్ప. అయితే తొందరగా ఆ మందులోడి అడ్రస్ సంపాదించు, పెట్టేస్తా. బావా, మందు పెట్టి నిన్ను నా కంగున ముడేసుకుంటా. నా తల్లే. ఇప్పుడెలా తులసి? ఒకే ఒక ఆధారం, అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆ దుర్గమ్మ వాళ్ళ పెళ్లి చేయాలని చూస్తే ఎలా? ఆవిడగారు పెళ్లి ఫిక్స్ చేసే లోపే మామయ్య మా జాతకాల్లో ఏ లోపం లేదని తెలుసుకునేలా చేయాలి. ఆయనకు ఆ విషయం తెలిస్తే చాలు, ఆటోమేటిక్ గా పెళ్లికి బ్రేకులు పడిపోతాయి. అవును తులసి, అదొక్కటే మార్గం. ఆ దుర్గమ్మే ఆ జ్యోతిష్యుణ్ణి ఈ ఊర్లో నుంచి పంపించుంటుంది. వాడుంటే నిజం తెలిస్తే వాణ్ణి తనని మామయ్య ఉతికి పాడేస్తాడని భయపడుంటుంది. మావయ్య చేత ఇంకో జ్యోతిష్కుడు చూపించేలా చేయడం ఎలా? అది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేకపోతే ఆదిత్య పరాయివాడైపోతాడు. మీరేం వరి అవ్వకండి సాంబయ్య. మామయ్య జాతకాల పరీక్షకు వెళ్లేలా నేను చేస్తాను. దుర్గమ్మ నోటితోనే నిజం చెప్పిస్తాను. వదిన ఒప్పుకుంటుందంటావా? దెబ్బ భయానికి ఏ దెయ్యమైనా తలొంచుకోవాల్సిందే. మామయ్యకు డౌట్ వస్తే చాలు ప్రియా, ఆవిడే పలుకుతుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. దీపం ప్రశస్తమైంది, అది సర్వశక్తి స్వరూపం. చీకట్లని ఎడబాపి విజ్ఞాన పుణ్యాన్ని వెలుగుల్ని నింపేది. నిత్య దీపారాధన అదృష్టాన్నిస్తుంది, సకల సుఖాల్ని అష్ట ఐశ్వర్యాల్ని కలుగజేస్తుంది. మాసాలన్నిటిలో కార్తీక మాసం పవిత్రమైన మాసం, మహిమాన్వితమైన మాసం. అందుకే ఈ మాసంలో దీపారాధన ఇంకా శక్తిని ప్రసాదిస్తుంది. కార్తీక మాసమంతా దీపారాధన చెయ్యమ్మా. కార్తీక పౌర్ణమి రోజు వత్తులు వెలిగించి ఉసిరి ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం. వస్తా తులసి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఉంటానమ్మా. చెరా, నీకు పని పట్టేమీ లేదా?
మీ అమ్మతో మమ్మల్ని తిట్టించడమే పనిగా పెట్టుకున్నావా ఏంటి? వద్దన్న కూడా ఎందుకురా మాటి మాటికి మా ఇంటి దగ్గరికే వస్తావు? నీళ్ళంటే ఇది నా మేనత్తిల్లు, నా మరదలిల్లు. నాకొచ్చిపోయే స్వాతంత్రం ఉంది. రక్త సంబంధం ఉన్న ఇంటికి రావచ్చు పోవచ్చు. వాళ్ళెవరో అంటున్నారని రావటం మానేయాలా? చెప్తే నీకు అర్థం కాదా? మీ అమ్మ మమ్మల్ని తిడుతుందిరా అంటే ఏదేదో వాగుతున్నావేంటి? అది కాదే తులసి, నీతో నేను మాట్లాడకుండా ఉండలేను, నేను చూడకుండా అసలు ఉండలేను. అందుకని మమ్మల్ని మాటలు పడమంటావా? చూడు, వద్దన పని చేయడం నీకు అలవాటు కావచ్చు, తల ఉంచుకోవడం నాకు అలవాటు కాదు. ఇదిగో, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒరే, నాకు చిరేకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు మీ అమ్మ ఇద్దరు బాధపడాల్సి వస్తుంది. అలా అనకే, అసలే కార్తీక మాసం, తల స్నానాలు సాంప్రదాయం అలంకరణ. ఈ మాసంలో నీ అందం పెరుగుతుంది. ఆ చూడకుండా ఉండటం కుదరదు. ఏంట్రా బిస్కెట్లా? పిచ్చి వేషాలు వైకు వెళ్ళు. తులసి, నీకు విషయం తెలుసా? ఈసారి వనభోజనాలు మా నాన్నే అరేంజ్ చేస్తున్నారు. ఆహా, ఆపరా. అది డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఓ, అంటే మనం కూడా సేమ్ డిపార్ట్మెంటే కదా. అయితే వస్తావు కదా, అప్పుడు చెప్తా. హ, మేము రావడం లేదుగా. ఏ? వచ్చి మమ్మల్ని తిట్టే మొహాన్ని చూస్తూ కూర్చోమంటావా? అందుకే మేము రావడం లేదు. హలో, ఇక్కడున్నది ఆదిత్య తెలుసా? పోరా. అయితే ఏంటి? మిమ్మల్ని కూడా రప్పిస్తాను చూడు. సర్లే పో. తుపాకీ రాయుడని నీలాంటి వాళ్ళే అంటారు. చెప్తానే, నేను తుపాకి రామున్నా సిపాయి రామున్నా. లక్ష్మి, పెందలాడే పడుకుని రేపు తెల్లారుజామున లే. ఎందుకత్తయ్యా? కార్తీక మాసం కదా, పెందలాడే లేచి తలంటు స్నానం చేసుకుని గుడికి వెళ్లి దీపాలు వెలిగించుకుని రావాలి. అయ్యో, అంత పొద్దున్నే లేవటాలు తలంట్లు నా వల్ల కాదత్తయ్యో. కాదత్తయ్యా అంటున్నావు, కుదరదత్తయ్యా అంటున్నావు. నీకు ఆదిత్యతో పెళ్లి కావాలనుందా లేదా? దీనికి దానికి లింక్ ఏంటత్తయ్యా? పూజల్ని బట్టే పుణ్యము, పుణ్యాన్ని బట్టే పురుషుడు అన్నారు, అందుకని. గుళ్ళో దీపాలు వెలిగిస్తే బావ నా భర్త అవుతాడా? ఆ బోళా శంకరుడు కైలాసం నుంచి దిగొస్తాడు. ఆయన దిగి రావడం ఎందుకు? అయ్యో, ఎదురుగా నిలబడి భక్తురాలా ఏమి నీ కోరిక అని అడగడానికి. నువ్వు ఊరుకోవే సత్యవతి, దాన్ని ఆట పట్టిస్తావేంటి? మరి లేకపోతే ఏంటి ఇలాంటి ప్రశ్నలు చెప్పింది చేయకుండా? అయ్యో, తెలియకడిగా. అది కూడా తప్పేనా అత్తయ్యా? తప్పేం లేదులేవే, అది చెప్పింది చేయి. ఏంటి మావయ్య, తెలియని విషయాల గురించి అడిగి తెలుసుకోవాలి కదా. నువ్వు అలా చేస్తే అవకాశాలు మెరుగుపడతాయంటున్నారమ్మా. అంటే నీ పూజ మహిమ వాడి మనసు మార్చొచ్చు అంటున్నానమ్మా. మారుతుందంటారా మావయ్య? తప్పకుండా మారుతుంది. ముందు చెప్పినట్టు పూజలు చేయి. అయితే నేను రెడీ. ఎన్ని గంటలకు లేచి రెడీ ఇవ్వమంటారు? 5 రెడీగా ఉండాలి. సరే అత్తయ్య, గుడ్ నైట్. మావయ్య, గుడ్ నైట్. ఆ పూజ మీకోసం. అది బావ మనసు మార్చినా మార్చకపోయినా నా దగ్గరున్న వశీకరణ మందు ఖచ్చితంగా బావని మారుస్తుంది. రుద్రం పశుపతిం స్థానం నీలకంఠం ఉమాపతి
मूर्तिम् नमामि शिरसा देवम् किं नो मृत्यु करिष्यति नीलकण्ठं कालमूर्तिम् कालज्ञं कालनाशनं नमामि शिरसा देवम् ఏంటే వెంకటలక్ష్మి రాత్రి నిద్దట్లో మెడేమైనా పట్టేసిందా? ఏం పట్టలేదు. ఎందుకే అలా అడిగావు? అది అదోలా వంకరగా వంటలాగా మెడ పైకి లేపి తింగరి చూపులు చూస్తూ వెళ్తుంటే మెడ పట్టేసిందేమో, సరిచేయడం వచ్చు కదా, విరుద్దామని అడిగాను. విరుస్తావే, నువ్వు మెడలే విరుస్తావు. ఏయ్, నీకు మెడలు ఇరవటం వస్తే నాకు కాళ్ళు చేతులు విరగొట్టడం కూడా వచ్చు. ఎందుకే దాన్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటా? నువ్వు తిన్నగా చూడడం నేర్చుకో. సర్లే, దాంది కుక్కతో ఒక బుద్ధి. పద. నువ్వు కూడా నేర్చుకో ప్రియా. ఆవిడ తనని అలా వెనకేసుకొస్తుంటే నువ్వు మాట్లాడవు, నన్ను మాట్లాడనివ్వవు. ఎలా ప్రియా? నీకు పోట్లాడడం తప్ప మాట్లాడడం రాదు కదా. ఎందుకే సత్య మళ్ళీ దాన్ని కదిలిస్తావు? వెళ్ళరాదు? రా. కన్నుల ముందే కనపడుతుందే కలనుకుంటే నన్ను కొట్టిందే నన్ను చూడరా అంటోందిరా తను ఎదుకే పడిపోయిందా. నువ్వెన్ని పూజలు చేసినా, ఒత్తులు వెలిగించి దండాలు పెట్టినా ఫలితమేమీ ఉండదు. కంట్లో ఒత్తులు వేసుకొని చూడటమే గాని పుణ్యం రాదు. ఓసే పిచ్చి మొద్దు, దీపాలు వెలిగించగానే పాపాలు పోయి ఫలితాలు రావే. పరమేశ్వరుడికి అందరి పాప పుణ్యాలు బాగా తెలుసు. ఎవరికి ఫలితం ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. నాకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడని నేను పూజలు చేస్తున్నా. నాకు ఫలితం దక్కుతుంది. మేమంతే. పాపం అంటే ఏంటో ఎరగం. ఫలితం నాకే ఇస్తాడు. పాపం తెలీదనడం పెద్ద జోకే. గుళ్ళో ఎందుకులే గొడవ అని ఇందాకటి నుంచి ఊరుకుంటున్నాను. ఏంటే దాన్ని పట్టుకుని పాపాత్మరాలు అంటున్నావు? నందిని నంది అని, శివుణ్ణి శివుడే అంటారు. అంటే అంటే ఇది పాపాత్మరాలనా దాని అర్థం? అబ్బో దుర్గమ్మో, నువ్వు చాలా తెలివైన దానివే. నువ్వు అతి తెలివి దానివిలే. లక్ష్మి, ముందు అన్నది నువ్వే కదా. తులసి నిన్ను ఉద్దేశించి అనలేదు. ఏమొదరా, ఇదెందుకు దాన్ని ఉసుగొల్పడం? ఆ, వారు అనటం, తమరు అలా కాదు ఇలా కాదు అని సమర్థించటం బాగా నేర్చో ప్రియా. దీన్ని తిక్క దిగేలా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇది ఇలాగే రెచ్చిపోతుంది.
ఛ! ఈ సత్యవతి పెన్నొకటి నన్ను తులసిని చూడనీయకుండా చేస్తుంది. వాళ్ళేంటో ఎప్పుడు ఎక్కడ ఎదురుపడ్డా గొడవలే. స్వామి, ఆమె గొడవలు పెరగకుండా పెద్దవకుండా చూడు. ప్రశాంతంగా అలా ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపించే అందగత్తే. అరవవే అరువు. మొన్న తప్పినా నీ మొహం మాడిపోవటం ఇవాళ ఖాయం. ఇదిగో దుర్గమ్మ, ప్రతిదీ మీ ఇష్టాలకే సాగాలన్నట్టు మాట్లాడుకు. నీ జాతకాల కదా, దాని తారాజువలు కదా నాకు బాగా తెలుసు. అనవసరంగా నా జోలికి రావద్దు, నన్ను రెచ్చగొట్టొద్దు. ఏంటి బ్లాక్మెయిలా? తెలిస్తే ఏం చేస్తావే? చెయ్యి. నీ సీమ టపాకాయలకి బెదిరే రకం కాదు నేను. అవునులే, నువ్వు పెద్ద కడప నాటు బాంబువి. నువ్వెందుకు బెదురుతావు? తులసి, నీకు దండం పెడతాను, వదిలేవే. వదింతో గొడవ పడకే. ప్రశాంతంగా దీపారాధన చేసుకుని దేవుడికి దండం పెట్టుకుందామే.